గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, నిన్న రాఫెల్ వ్యవహారం నిన్న కూడా లోక్సభను కుదిపేసింది. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తర్వాత అటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య దానిపైన సీరియస్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అందులో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఖచ్చితంగా ఒకరికి మోడీ అనుయాయులకి మేలు చేసేందుకే రాఫెల్ డీల్ కుదుర్చుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించారు. దాంతో ఒక్కసారి నిన్న లోక్సభ వేడెక్కింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. మన రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే పెట్టుబడులను ఆకర్షించేటువంటి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రేపు దుబాయ్కి వెళ్తున్నారు. దుబాయ్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆ సదస్సుకి రావాలని చెప్పి ఆ సదస్సు నిర్వాహకులు కూడా సీఎం కేసీఆర్కి ఆహ్వానం పంపారు. సో కేసీఆర్ అది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒకరిద్దరు ప్రజాప్రతినిధులతో కలిసి దుబాయ్ వెళ్తున్నారు. పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ టూర్ సాగుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వేరే ఇంకేమి వార్తలు చూద్దాం. ముందుగా ఏ వార్తను ఎట్లా ఇచ్చినాయి, ఏ పేపర్ ఏం రాసింది చూద్దాం. V6 వెలుగు హాస్టళ్లకు సంబంధించినటువంటి ఒక వార్తని స్పెషల్ స్టోరీగా పబ్లిష్ చేసింది. సార్లు చలిపెడుతుంది అనేటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. చలికాలం తీవ్ర చలితో రాష్ట్రం అంతా గజగజ వణికిపోతుంది. ఈ టైంలో హాస్టళ్లలో పిల్లలు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు ఎట్లున్నారో అని చూస్తే చాలా పరిస్థితి కొన్ని హాస్టల్లో చాలా దారుణంగా ఉంది. గజగజ వణుకుతున్న స్టూడెంట్స్, డోర్లు లేని రూములు, రెక్కలు లేని కిటికీలతో అవస్థలను తీసుకుంది. దుప్పట్లు, పేపర్లు, అట్టలు అడ్డుగా పెట్టుకుంటున్న పిల్లలు, బెడ్లు లేకపోవడంతో చలిలో నెల మీదనే నిద్ర, అందని దుప్పట్లు, మొత్తం హాస్టల్లో పరిస్థితి ఎట్లా ఉందనే విషయాన్ని కళ్ళకద్దినట్టు వెలుగు చెప్పింది. తర్వాత లోక్సభలో రాఫెల్ ఫైర్ అన్న బ్యానర్తో నిన్నటి లోక్సభ ఇష్యూని చెప్పింది, రాసింది వెలుగు. డీల్పై రాహుల్ ప్రశ్నాస్త్రాలు, ప్రధాని దొంగ, నేను అబద్ధాల కోర, కాంగ్రెస్ చీఫ్పై నిర్మల మండిపాటు, మీలా ఖాందాన్ నుంచి రాలేదు, కష్టాలు తెలిసిన కుటుంబాలు మావి, అందుకే ఈ కవిగిలింతలు కన్నుకొట్టడాలు అంటూ అటు రాహుల్ గాంధీపై నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. ఆ వార్తను తీసుకుంది. తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నడుస్తున్నవేవి ఆగవు, కొత్తవి చేయొద్దు అని చెప్పి నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, రన్నింగ్లో ఉన్న పథకాలు కొనసాగుతాయి, గ్రామీణ ప్రాంతాలకే కోడ్, మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఈ కోడ్ లేదు, బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు చేపడతామని చెప్పి ఆయన హెచ్చరించారు. ఆ వార్త కూడా ఉంది. తర్వాత రేపు దుబాయ్కి సీఎం కేసీఆర్, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం 13వ తేదీ వరకు పర్యటన అంటూ వార్తను తీసుకుంది వెలుగు. ఈనాడు చూస్తే ఈనాడు రాఫెల్ వ్యవహారానికి సంబంధించిన వార్తను మేము బ్యానర్గా పబ్లిష్ చేసింది. విమానం మోత అన్న బ్యానర్తో వార్తను తీసుకుంది. రాఫెల్పై అధికార విపక్షాల మాటల యుద్ధం, క్రిమినల్ దర్యాప్తు చేయిస్తాం రాహుల్ గాంధీ, ఇదేమి బోఫోర్స్ కాదు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. తర్వాత నిన్న హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో అక్కడికి వచ్చినటువంటి కొంత కార్యకర్తలతో మాట్లాడారు. ముఖ్యంగా హుజూర్ నగర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో మాట్లాడారు. గెలిచామనే గర్వం రావద్దు, ప్రజలతో మమేకం కావాలి, పంచాయతీ పార్లమెంట్లు కూడా గెలవాలి, ముందస్తులో కేసీఆర్ చరిత్ర తిరగరాశారు, కాంగ్రెస్ మహామహావులు మట్టి కరిచారని చెప్పి అన్నారు. ముఖ్యంగా ట్రక్కు గుర్తు వల్లే ఉత్తమ్ గెలుపు, ఆ విషయం నిన్న స్పష్టంగా మరోసారి చెప్పారు కేటీఆర్. తర్వాత ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రజ్యోతి స్కూల్కి సంబంధించిన వార్తను తీసుకుంది. మొక్కుబడి అని చెప్పి చాక్పీస్ లేదు, పిన్నులు, రిజిస్టర్లు, డస్టర్లు కూడా లేవు, ఖర్చులకు 7 నెలలుగా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని సర్కార్ అంటూ స్కూళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందంటూ వార్తను తీసుకుంది. ఆ తర్వాత రేపు దుబాయ్కి సీఎం కేసీఆర్, వారం రోజుల పాటు గల్ఫ్ పర్యటన, పెట్టుబడుల కోసమే ఇన్వెస్టర్లతో భేటీలు. ఆ తర్వాత రాఫెల్ వ్యవహారానికి సంబంధించి మీరే దొంగలు, రాహుల్ నిర్మల పరస్పర ఆరోపణలు అంటూ వార్తను తీసుకుంది. తర్వాత నయీం మాఫియా నయీం ఆస్తికి సంబంధించి నయీంకు 1200 కోట్ల ఆస్తి, 1000 ఎకరాలకు పైగా భూములు, 1,67,000 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు అన్ని బినామీల పేరిటే ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించిందంటూ వార్త. తర్వాత నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ నిన్న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చొప్పదండి, తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గాల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దాన్ని బ్యానర్గా పబ్లిష్ చేసింది. వచ్చింది శబ్ద విప్లవమే, ఆ శబ్దానికి ఉత్తమ్ గూబా గుయిమంది, ప్రజల తీర్పు నుంచి ఇంకా కోలుకొని కాంగ్రెస్, పంచాయతీ ఎన్నికల్లో దిగే పరిస్థితి కూడా లేదని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తర్వాత పాత పథకాలకు కోడ్ వర్తించదు, రాష్ట్ర ఎన్నికల సంఘం నాగిరెడ్డి చెప్పారు. ఆ వార్త ఉంది. తర్వాత నేను లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, దేశమంతా రైతు బంధును అమలు చేయండి, లోక్సభను కోరినటువంటి జితేందర్ రెడ్డి అంటూ వార్తను పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటిపై విశ్లేషిద్దాం. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి నరేందర్ రెడ్డి గారు, తర్వాత మాధవి గారు బీజేపీ నుంచి మనతో ఉన్నారు. మాధవి గారు, నిన్న కేటీఆర్ వాడు నిన్న మొన్న 2-3 రోజుల నుంచి మొన్నటి ఎలక్షన్ అయిపోయినాయి. ఆ ఎలక్షన్లో మనం బాగా గెలిచినాం అంటూ ఎవరు రాదు, నిశ్శబ్ద విప్లవం వస్తుందని అనుకున్న వాళ్ళకు కూడా మనం శబ్ద విప్లవం చూపించామంటూ, దాంతో మనం ఎక్కువ వచ్చిందని చెప్పి మనం ఎవరు కూడా భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని చెప్తూనే మొత్తం అన్ని ఎక్కువ వీలైనన్ని ఎక్కువ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయాలంటున్నారు. 10 లక్షలు ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తుంది. ఎట్లా ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఇచ్చినారు. సో 10 లక్షలు ఇస్తాం, దాంతోపాటు 15 లక్షలు నేను ఇస్తానని చెప్పి మనం కేటీఆర్ చెప్పారు. ఆయన చెప్పినని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే లైన్లో ఎన్ని గ్రామ పంచాయతీలో ఏకగ్రీవమైన మేము కూడా 15 లక్షలు ఇస్తాం ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ టైంలో ఏకగ్రీవాల గురించి ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి? సంగప్ప గారు, ఫస్ట్ ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు జరగాల్సింది, ఎందుకు డిలే అయిందో మీకు తెలుసు. ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ జరిపిస్తున్నారు. మరి ఇదే ఆర్డినెన్స్ ఆ రోజు కూడా తెచ్చుండొచ్చు సంగప్ప గారు. ఇవాళ 4 నెలలు అంటే ఆగస్టులో ఎప్పుడైతే ఈ టర్మ్ అయిపోయిందో అప్పుడే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అప్పుడే ఎలక్షన్స్ జరిపిండొచ్చు. అయితే నేను అనేది ఏంటంటే సంగప్ప గారు, ఇవాళ ఏకగ్రీవం అయితే ఇవాళ ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వటం, ఇవాళ వీళ్ళు కేటీఆర్ గారు ప్రకటించిన 15 లక్షలు కానీ అది చూసి వేరే ఎమ్మెల్యేలు ప్రకటించడం కానీ మనం చూసుకుంటే ఒక రకంగా డెమోక్రసీ స్ఫూర్తిని వీళ్ళు ఎక్కడన్నా అడ్డుకట్టేస్తున్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఇవాళ ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుంటే డెఫినెట్గా అది అసెంబ్లీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని ఆ రోజు అది జరగనీయకుండా అడ్డుపడ్డారు. ఇవాళ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయో, ఎప్పుడైతే వీళ్ళకి మెజారిటీ సీట్స్ వచ్చినాయో, ఓ పక్కన మనం ఎక్కడ దాన్ని అహంకారంగా తీసుకోకూడదో లేకపోతే ఇంకొకటి అని చెప్తూనే, ఇంకో పక్కన ఏంటంటే అది ఆల్రెడీ మనకి ఇన్ని సీట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా పంచాయతీలు కూడా మనమే గెలవాలి, ఇంకెవరు ఉండటానికి వీల్లేదు, ఏకగ్రీవం చేసేద్దాం అనేది ఇంట్లో ఆయనే చెప్తున్నారు. ఓ పక్కనేమో మనం అది తలకెక్కించుకోకూడదు అన్నట్టుగా మాట్లాడతా, ఇంకో పక్కనేమో 1 సైడెడ్గా అన్నీ మనకే వచ్చేయాలి, అన్నీ ఏకగ్రీవం అయిపోవాలి. ఇవాళ ఎమ్మెల్యేలు డబ్బులు ప్రకటించడంతోనే మనకు అర్థం అవుతుంది ఏంటి అనేది. ఇవాళ కేటీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి 15 లక్షలు నేను ఇస్తానంటే మిగతా ఎమ్మెల్యేలు అందరూ ముందుకు వచ్చారు. సో అక్కడే అసలు వాళ్ళ స్పిరిట్ ఏంటి అనేది అక్కడే అర్థం అవుతుంది సంగప్ప గారు. ఇవాళ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్గా జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైనా సరే ఎలక్షన్ అనేది ఎందుకు అని అంటే ఇవాళ 2 వైపులు ఉంటాయి. ఒకటి అధికార పక్షం ఉంటారు, ఇంకొకటి విపక్షం ఉంటుంది. ఎప్పుడైనా సరే విపక్షంది కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో అంతకన్నా ఎక్కువ విపక్షంది ఉంటుంది ఎప్పుడైనా సరే. కానీ అసలు ఇవాళ విపక్షమే ఉండకూడదు, ఎలక్షనే జరగకూడదు అంటే రేపు మరి దీనికి కూడా ఎలక్షన్ జరగకుండా ఇది కూడా ఏకగ్రీవం చేస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సంగపన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలలో నూతనంగా మనము తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గ్రామ పంచాయతీలు చేసుకున్న తర్వాత విషయం ఏంటంటే అక్కడ ఈ గ్రామ పంచాయతీలు అయిన స్ఫూర్తితోటి నూతనంగా గ్రామ పంచాయతీలు అయినతోటి చాలామంది సర్పంచ్కి పోటీ పడాలనే ఒక ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనివల్ల ఏమవుతున్నది అంటే తండాలలో గ్రామాలలో అయినా ఈ డివిజన్ వస్తున్నది. విలేజ్లలో ప్రశాంతంగా పోతున్న విలేజ్లలో డివిజన్ వస్తున్నది. బేసిక్గా మనం చూసుకుంటే ఏంటంటే స్థానిక సంస్థలు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి గుర్తు అనేది ఉండదు, పార్టీ అనేది ఉండదు. పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ కాదు. పార్టీలకు సంబంధించింది కానప్పుడు ఇది వాళ్ళ గ్రామాలలో ఎంత సామరస్యంగా సమస్యలు సృష్టించకుండా రాజకీయాలకు తావివ్వకుండా తీసుకెళ్లి ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే మా అధినేత అయిన కేటీఆర్ గారు ఈరోజు ఆ రకంగా చెప్పారు. అదేవిధంగా వారి స్ఫూర్తితోటి ఇవాళ అదే కాదు అనుకుంటే, అదే తప్పు అనుకుంటే
ఏకగ్రీవమైనటువంటి గ్రామాలకు 10 లక్షలు ఇస్తామని ఎప్పటి నుంచో ఉంది కదా, అది టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. దానికి అనుసంధానంగా దానికి అమెండ్మెంట్గా ఇంకో 5 లక్షలు ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే గ్రామాలను సమస్యలు సృష్టించకుండా గ్రామ పంచాయతీకే పోతాయి. అవేమి ఆయనకు డైరెక్ట్ గా అభ్యర్థి నిధుల్లోకి పోదు. రెండోది ఏంటంటే గ్రామాలలో గెలిచేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడు కాదు. గ్రామాలలో ఏకగ్రీవం అమ్ముంటుంది గ్రామంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా. దానివల్ల ఏమవుతున్నది, గ్రామాలలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉంటుంది. దాంతో ముందుకెళ్ళి డెవలప్మెంట్ స్ఫూర్తితోటి ముందుకెళ్తారు. తప్పితే ఇంకోటి ఏంటంటే మాధవ్ గారు చెప్పినట్టు ఆర్డినెన్స్ తీసుకురావడానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినాయి. హైకోర్టులో కేసు వేయడం, కాంగ్రెస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోవడం, రిజర్వేషన్ సిస్టమ్ మీద మళ్ళీ వాళ్ళు జనగణన చేయమనడం, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం, ఆ రోజు ఆర్డినెన్స్ తీసుకురావడం లేక జరిగిపోయింది. ఈరోజు హైకోర్టు ఎప్పుడైతే 10వ తారీఖులో జనవరి 10 లోపల ఎలక్షన్ కండక్ట్ చేయమన్నారు కాబట్టి దాని ప్రకారంగా చేసారు తప్ప ఇందులో టీఆర్ఎస్ పార్టీకి ఏదో స్వార్థం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అహంకారపూరితంగా పోదు, ఎప్పుడు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఆ అభివృద్ధి లక్ష్యంలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారు మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గ్రామాలను ఈ రకంగా స్ఫూర్తితోటి ముందుకెళ్ళండి. ఇలా ఆల్రెడీ కొన్ని వందల తండాలలో ఏకగ్రీవానికి వెళ్తున్నాయి. ఎందుకు అని అంటే మొదటిసారి తండాలు గ్రామ పంచాయతీలండి. వాళ్ళు ఎంత మంచిగా అందరు కలిసి గ్రామాలలో అభివృద్ధి చేసుకోగలిగితే వీళ్ళు తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది, పోటీ అనేది కంపల్సరీ ఉండాలి. పోటీ అనేది ఎక్కడ ఉండాలి, కొన్ని రాజకీయ పార్టీలలో పోటీ ఉండాలి, అభివృద్ధిలో పోటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోటీ ఉండాల్సిందే. ఇక్కడ గ్రామస్థాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాస్తవంగా జరుగుతుంది ఏంది, అక్కడ అందరూ కలిసి ఒక చిన్న గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకుని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోగలిగితే గ్రామ అభివృద్ధికి పునాది ఏర్పడుతుంది. గ్రామంలో ఒక సమస్యలు సృష్టించబడవు. అభివృద్ధి కోసమే ఏకగ్రీవాలు. ఇవాళ అభివృద్ధి కోసమే ఏకగ్రీవం, లేకపోతే ఇవాళ ఎన్నికలు అంటే ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్కి గుర్తులు లేవు అంటున్నారు. కరెక్టే, పంచాయతీ ఎలక్షన్స్కి గుర్తు లేవు. కానీ మరి ఇదే పంచాయతీ ఎలక్షన్స్కి అన్ని పార్టీలు ఒక రకంగా ఇండైరెక్ట్గా అయితే వెళ్ళి వాళ్ళ అభ్యర్థులను వాళ్ళు నిలబెడుతున్నారు. గుర్తులు లేకపోవడం మాట వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అక్కడ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఎలక్షన్ గుర్తు ఉండకపోయి ఉండొచ్చు, పార్టీ గుర్తులు సింబల్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ డెఫినెట్ గా అదే జరుగుతుంది. అయితే ఇవాళ ఏంటి, కాకపోతే ఒక్కొక్క పార్టీ నుంచి 2-3 కూడా పోటీ చేస్తారు. ఉంటారు నేను కాదన్నట్ల. కానీ నేను అనేది ఏంటంటే ఇవాళ ఎమ్మెల్యేలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ప్రకటించడంతోనే ఏమవుతుంది అని అంటే డెఫినెట్ గా వాళ్ళ గ్రిప్ లోకి తీసుకోవాలి, ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు అనేది నేను చెప్తున్నాను సంగప్ప గారు. అంతేగాని ఇవాళ ఏకగ్రీవం అయితే 10 లక్షలు మేము తీసుకొచ్చామా తీసుకురాలేదనేది కాదు. మీరు ఇదివరకు తీసుకొచ్చింది అన్ని సరైనది కాదు, మేము తీసుకొచ్చేయండి బేషనే కదా మీరు అంది. గత 60 సంవత్సరాల నుంచి జరిగింది మంచి కాదు, ఇప్పుడు మేము తీసుకొచ్చేదే మంచిదని మీరు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం తరపున ఏంటంటే ప్రభుత్వం తరపున ఒకటే చెప్తుంది, పార్టీ తరపున ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున చెప్తుంది ఏంటంటే అయినంత వరకు ఏకగ్రీవాలు చేసుకొని మీరు మంచిగా ఉండండి అని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా బుల్డోజ్ చేసుకోమని చెప్పు, లేకపోతే మనం అధికారంలో ఉన్నాం కదా గుంజుకొని రండి అయినంత వరకు ఏకగ్రీవం చేసుకోండి అని చెప్పడం వరకు బాగానే ఉంది. మళ్ళీ మీరు ప్రకటించడంతోనే అర్థమవుతుంది ఏంటి అనేది. మీరు అంటే ఇవాళ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు మేము గెలిచాం కాబట్టి మీరు కూడా అది పాజిటివ్ గా తీసుకుని ఇవాళ ఒక విమర్శ వచ్చినప్పుడు సద్విమర్శగా తీసుకుని దాన్ని అవును ఇవాళ ఒక స్ఫూర్తికి ఇది ఆటంకం కలుగుతుంది. డెఫినెట్ గా ఇవాళ ఎవరైనా పోటీ చేసేవాళ్ళు ఉంటే చేయనివ్వండి, దాంట్లో తప్పే ఉంది. కానీ మీరు ఏకగ్రీవం అవ్వాలి, మేము డబ్బులు ఇస్తామంటే ఎప్పుడైతే మీరు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఇది టీఆర్ఎస్ మార్క్ లానే కనపడుతుంది. ఎలక్షన్ వద్దు, మేము చెప్పిందే జరగాలి, ఏకగ్రీవం అయిపోవాలి, మేము డబ్బులు ఇస్తాము అనేది వాళ్ళు టీఆర్ఎస్ మార్క్ లో 1500 ఓట్ల కంటే తక్కువ గ్రామాల్లో సాధారణ ఏకగ్రీవం అవుతున్నాయి. అవుతా కూడా అదే మీకు 2500 పైన ఉన్నాయన్నీ కూడా వాళ్ళంతా ఖచ్చితంగా పోటీ జరుగుతుంది, అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సరే వాళ్ళు గ్రామానికి అభివృద్ధిని ఎక్కువ వస్తాయి కాబట్టి ఊరు బాగా చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, పోటీ ఉండాలని చెప్పి మిగతా పార్టీలు. కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు వచ్చారు. వెంకటస్వామి గారు చాలా చోట్ల ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది గ్రామాల్లో. ప్రభుత్వం ఆల్రెడీ 10 లక్షలు ఇస్తుంది, గతంలో ఇచ్చింది 10 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు ఇస్తుంది. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇంకో అదనంగా 15 లక్షలు ఇస్తామన్నారు. కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా నిన్న చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. సో అటు ఏకగ్రీవాల వైపు బాగానే చాలా గ్రామాలు పోతున్నాయి అనేది ఒక చర్చ. మీరేమంటారు? సాధారణంగా చాలా కాలం నుంచి ఇది ఏకగ్రీవం అనేటువంటిది ఆ ఊరి ప్రజలంతా కలిసి ఒకరిని ఎన్నుకొని ఒక తాటిపై నడిచి
అభివృద్ధిని ఆకాంక్షించి అట్లా వెళ్ళడము తప్పేం కాదు. అవి ఎంతవరకు అయితే దాంట్లో ప్రజాస్వామ్యయుతంగా జరిగితే మంచిది. ఈ ప్రలోభాలకు కానీ లేకపోతే ఈ బెదిరింపులకు కానీ తావీయకుండా జరిగితే దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. దాన్ని ఇట్ ఈస్ ఎ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. డెఫినెట్లీ వీల్ ఎంకరేజ్, దాంట్లో డౌట్ ఏం లేదు, ఎవరైనా ఎంకరేజ్ చేయొచ్చు. బట్ దాంట్లో వచ్చేటువంటి ఇప్పుడు అన్నీ మన దగ్గర ప్రతి అంశంలోనూ భారతదేశ దురదృష్టం ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో మనం ఎక్కువ చేస్తాము. దీంట్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు మన ఎలక్టెడ్ గవర్నమెంట్ అధికారం ఉన్న వాళ్ళు దబాయించి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అది జరగకుండా చూస్తే దాన్ని అప్రిషియేట్ చేద్దాం, సహకరిద్దాం. నీకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటీ చేసేందుకు సిద్ధంగానే లేదు అని చెప్పి నేను కేటీఆర్ అన్నారు. మొన్నటి ఎన్నికల ఓటమి తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు, మొత్తం డీలా. యాక్చువల్లీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ డైరెక్ట్ పార్టీ పేరు మీద జరగవు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఎంత ఊహించినా కూడా నేను చెప్పేది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను ఏదైతే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినంత రిజల్ట్స్ టీఆర్ఎస్ కూడా రావు. ఎందుకంటే ఇండివిజువల్స్కి వెళ్తాయి, ఇండిపెండెన్స్ పోతాయి. ఆ వ్యక్తిగతంగా ఆ ఊళ్ళో ఉన్న మంచి వ్యక్తిని ఎవరో అనుకుంటారు, ఆయన ఏ పార్టీకి సంబంధించిన కాకపోయినా కూడా అలా జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదో ఊహించాం మేము. ఇప్పుడు అసలు అంటే అది గుడ్డొచ్చి పిల్లనెక్కించినట్టుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేకపోతే ఎలక్షన్లు ఈ గత 60 సంవత్సరాల నుంచి ఆరితేరినటువంటి ఈ పార్టీ ఈయన ఇవాళ నిన్న మొన్న వచ్చి ఇది ఒక అహంకారపూరితమైనటువంటి, ఎవరు సిద్ధంగా లేకుండా ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు. డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా కాదు, పార్టీ ఎలక్షన్స్ కూడా కాదు, ఇండిపెండెంట్గా అసలు గుర్తులే లేవు కదా, మన పేర్లే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆడ. సో కాబట్టి కేటీఆర్ గారు చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు. అహంకారానికి అధికారము తోడైంది కాబట్టి అభివృద్ధి చేసుకోండి చేసుకోండి అని చెప్పడం అహంకారమా సార్? అభివృద్ధి ఇప్పుడు మీరు చెప్పండి అంతవరకు ఆగండి. అభివృద్ధి చేసుకుని నేను కూడా సేపు చెప్తున్నా కదా, సహకరిద్దాము, యునానిమటీ తోటి అభివృద్ధికి అవకాశం దొరుకుతుందని నేను కూడా అంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ చేయడానికే సిద్ధంగా లేదు అని అంటే ఆశ్చర్యకరంగా మాట్లాడితే ఎట్లా? ఒక పార్టీ అన్న తర్వాత చిన్న చిన్న చితక పార్టీలే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి మేమెందుకు ఉన్నామండి? మాకు ఒక సిస్టమ్ ఉన్నది, మా కార్యకర్తల గణం ఉన్నది, మాకు ఒక స్ట్రక్చర్ ఉంది. తీర్పు సార్ డిఫరెంట్ స్టేజ్లలో డిఫరెంట్ తీర్పులు ఉంటాయి. తీర్పులు అనేటువంటిది ఈ దేశంలో మహామహామావులు ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన సందర్భం ఉన్నాయి, వాజ్పేయి గారు ఓడిపోయిన సందర్భం ఉన్నాయి, కేసీఆర్ గారు కూడా ఓడిపోయిన సందర్భం ఉన్నది కదా. ఒక ఓటమి ఒక్కదానితోటే మొత్తం అని డిసైడ్ కావండి పాలిటిక్స్లా. ఇది ఒక ఫేజ్, అసెంబ్లీ అనేది ఒక ఫేజ్. ఇది జరిగింది, మీకు వచ్చింది. మీరు అరే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి మీకు టైం లేదు, ఒక్క ముఖ్యమంత్రి తోటి మొత్తం దేశమంతా నడిపిస్తాము. ఇది అహంకారం కాకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఎందుకు? వై యు ఆర్ నాట్ డన్ ఫర్ ది గవర్నమెంట్ లేదు. సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ లేదు అంటున్నా కదా. ప్రూవ్ చేయ గవర్నమెంట్ లేదు, ఎవరికైనా అది చాలా మినిస్టర్ లేడు, గవర్నమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ ఎక్కడ ఆగింది? ఎక్కడన్నా జీతాలు రావడం ఆగిపోయినదా? గవర్నమెంట్ లేకపోవడం రాజ్యాంగానికి అంటే గవర్నర్ పద్ధతి ఎందుకు మాట్లాడతారు? ఎక్కడ ఉందా ఇమీడియట్ డేనే క్యాబినెట్ మొత్తం విస్తరించాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నదా? అరే రాజ్యాంగంలో అదే మనం చెప్తున్నాం. మన నెగటివ్ ఆలోచన రాజ్యాంగంలో లేదు. అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, మెరిట్స్ బట్టి అక్కడ ఉండే సంస్కారాలు ఉంటాయా, కస్టమర్స్ ఉంటాయా, పద్ధతులు ఉంటాయా, దేశంలో 60-70 ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రజాస్వామ్య సిస్టమ్స్ ఉంటాయా? ఈ విషయానికి కాలకి ఇష్టమా?
రైట్ పద్ధతులన్నింటినీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని మేము ఎక్కడ విమర్శించలేదు. ఇప్పుడు మేము పోతున్నది పంచాయతీరాజ్ ఎలక్షన్లలో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మీరు 4.5 సంవత్సరాలు చెప్పండి. 4.5 రూపాయి అన్నటువంటి 4.5 ఒక్క రూపాయి మీరు 4.5 సంవత్సరాలు అభివృద్ధి 8 సీట్లు మాకు 1 రూపాయి ఇవ్వలేదు. 4.5 సంవత్సరాలు మీ సర్పంచులతో ఇంటర్వ్యూ చేపిస్తా. V6 రెడీగా ఉన్నారా? V6 మాజీ సర్పంచ్ దగ్గరికి పోదాము. V6 వాళ్ళు రెడీగా ఉంటే, టిఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉంటే 1 రూపాయి 4.5 సంవత్సరాలలో టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ టర్మ్ లో పంచాయతీలకు డబ్బులు ఇచ్చిందా? 1 రూపాయిని ఇచ్చిందా? పోదామా? ఇవాళ డెఫినెట్ గా పంచాయతీ ఎలక్షన్స్ గుర్తులపైన జరగవు సంగప్ప గారు. ఇవాళ అన్నట్టు గ్రామాల్లో కొంతమంది మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళందరూ మా ఏపు ఉన్నారని చెప్పి ఏ పొలిటికల్ పార్టీ అయినా అది వాస్తవం, దాంట్లో ఎవరు కాదంటానికి వీలేదు. ఇవాళ పంచాయతీల డెవలప్మెంట్ వైపు తీసుకెళ్దాం, అభివృద్ధి చేసుకుందాం అని మాట్లాడే టీఆర్ఎస్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలకి ఎంత ఫండ్స్ ఇచ్చారో ఒకసారి చెప్పమనండి. 1 రూపాయి అంటే రూపాయి విడుదల చేయలేదు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు పంచాయతీలకు వస్తే దాంతో వీళ్ళు కరెంట్ బిల్సే కట్టారు, వాటర్ బిల్సే కట్టారు, ఇవన్నీ కట్టారు తప్ప వీళ్ళు 1 రూపాయి విడుదల చేయలేదు. విడుదల చేయనప్పుడు వీళ్ళకి ఎంత పంచాయతీలు గ్రామాలని మేము అభివృద్ధి చేయడానికి కోసం అనేది ఎంత చెప్పాలి. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడ కొంచెం శాంతం వినండి, ఇన్నాక మాట్లాడండి. నేను అనేది ఇవాళ మీ చిత్తశుద్ధి ఏంటి? ఇవాళ ఒక డెవలప్మెంట్ మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలి. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు 1 రూపాయి విడుదల చేయలేదు మీరు. ఇవాళ డెవలప్మెంట్ కోసం ఏకగ్రీవం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మీ చేతిలో అధికారం ఉన్న రోజు మీరు ఎందుకు 1 రూపాయి కూడా విడుదల చేయలేదు? సంగప్ప గారు, ఇవాళ అన్నింటికన్నా ముందు ఇవాళ గ్రామాలను అభివృద్ధి చేయకపోతే, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయకపోతే, జిల్లాలను అభివృద్ధి చేయకపోతే 63 సీట్లుగా 2014లో వచ్చిన 2018కి వచ్చేటప్పుడు మాకు 88 సీట్లు ఎలా ఇస్తారు? అదొకటి గ్రహించాలి. ఇలా అభివృద్ధి చేయలేదంటారు. మిషన్ భగీరథ అభివృద్ధి కాదా? ఇలా గ్రామాలలో ఏదో వీళ్ళు సీసీ రోడ్లు వేయగానే అభివృద్ధి అనుకుంటున్నారు. అక్కడ కావాల్సింది నీళ్లు కావాలి. ఊర్లలో వీళ్ళ 60 ఏళ్ళ పాలనలో మొత్తం ఊర్లలో ఉండేటువంటి చెరువులు, ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా చెరువుల మీద, కుంటల మీద, ఉపనదుల మీద ఆధారపడింది. ఇలా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి పరిచింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా నిధులు ఇవ్వలేదని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? రోడ్లను మీరేందంటే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగుపడడానికి 5 లక్షలు 4 లక్షలు రోడ్లు ఇచ్చేసేసి మీరు అభివృద్ధి పథకాలు అన్నారు. ఈ రోజు ఇలా మండలి 2,000 కోట్ల రూపాయలతో 2,000 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. అది మీరు గ్రహించాలి. ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తీసుకుపోయి మిషన్ భగీరథ ద్వారా ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వాలని అత్యద్భుతమైన పథకం తీసుకొని ఇలా నీళ్లు తీసుకుపోతున్నారు తెలంగాణ రాష్ట్ర. ప్రజలు మమ్మల్ని నమ్మిర్రు, మిమ్మల్ని నమ్మలేదు. బీజేపీకి 106 సీట్లలో డిపాజిట్ ఇవ్వలేదు. మీరు అంత గొప్పగా చేస్తుంటే 106 సీట్లలో డిపాజిట్ వచ్చాయి కదా. ఇలా మీరు 119 పోటీ చేస్తే మీరు 106 సీట్లలో మీకు డిపాజిట్ కూడా రాలేదు. గర్వం ఎక్కడ రాలేదండి? అంటే ఇవాళ మీ పరిస్థితి గర్వం కాదు. వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎలా తిరస్కరించారు? కాంగ్రెస్ ఎలా తిరస్కరించారు? గ్రామాల్లో అభివృద్ధి మధ్యలో జరిగింది. ముందుకు తీసుకెళ్ళి ఏ టర్న్ తీసుకుందో మీరు చెప్పండి. సెప్టెంబర్ 6 ఎప్పుడైతే డిజాల్వ్ చేశారో ఇమీడియట్ గా 1 గంటలో 105 మంది అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కేబినెట్ అయితే కూర్చుకోలేకపోతున్నారు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడు. ఈ ఎలక్షన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది సంగప్ప గారు. ఎందుకు ఈ మాట నేను పదే చెప్తున్నానంటే, స్టార్టింగ్ ఏమో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఏమైంది? ఒట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతిలోకి మళ్ళీ మనం తెచ్చుకుని తెలంగాణని మళ్ళీ ఆంధ్ర చేతుల్లో పెడతారా, ఆంధ్ర బాబు చేతిలో పెడతారా అని చెప్పి ఇది ఒట్టి కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. మళ్ళీ సెంటిమెంట్ ఆంధ్ర
ఆంధ్ర వర్సెస్ తెలంగాణ సెంటిమెంట్ తోనే జరిగింది. ఇవాళ నిజంగానే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాల్లో లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టో పైన జరుగుంటే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రజలు తిరస్కరించారు. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్ గా మీకు వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఒక రీజనల్ పార్టీ ఆయనే చేస్తారని నమ్మారు కదా ప్రజలు. మరి మీరన్నట్టుకున్నా కూడా తెలంగాణ అభివృద్ధి ఈయన వల్ల సాధ్యమవుతుంది, వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వస్తారని నమ్మిరు కదా పబ్లిక్. మరి నేను అదే చెప్తున్నాను సంగప్ గారు, ఇవాళ అది కూడా అభివృద్ధికి లింక్ ఉంది కదా. నేను అదే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఇవాళ ఒక రీజనల్ పార్టీ సంగప్ గారు. ఇక్కడ మిగిలిన రెండు ఒక నేషనల్ పార్టీ అయ్యింది. అయ్యే పార్టీకి ఏంటి ఇవాళ కాంగ్రెస్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి పొత్తు పెట్టుకుని చివరికి అభ్యర్థుల లిస్ట్ కానీ ఏదైనా సరే తీసుకెళ్లి అమరావతిలో కూర్చోవటం కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ప్రతి చోట వెళ్ళి ప్రచారం చేసి ఆయన కొంచెం అబ్బో మహాకూటమికి ఏదో వచ్చేస్తుందని చెప్పి 1కి 10 సభలు పెట్టేపాటికి ఇవాళ ఏమైపోయిందంటే ఇది కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఇవాళ ఇక్కడ డెఫినెట్ గా ఇవాళ ఇక్కడ దాని బేసిస్ మీద జరిగింది, అంతేగాని అభివృద్ధి పైన అయితే ఈ ఎలక్షన్ జరగలేదు. కనీసము ప్రమాణ స్వీకారం చేయించి ఒక క్యాబినెట్ వేసుకొని ఇదో ఆత్మగౌరవం గురించి మాట్లాడి తెలుస్తా. ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? ఎవరి దగ్గర తాకెట్ పెట్టిండ్రు ఆత్మగౌరవం? కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడతారండి. ఆత్మగౌరవం మీదనే తెలంగాణ వచ్చింది. ఆత్మగౌరవం గురించే కొట్లాడినాం అందరం. వచ్చిన తర్వాత మీరు ఏం చేసినారు? నెక్స్ట్ ఇంకో టాపిక్ ఇంపార్టెంట్, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో దారుణమైన తీవ్రమైన అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తుంది. దాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని పట్టుబట్టింది. ఆయన లోక్సభ లేకపోవడంతో రక్షణ శాఖ మంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళే గతంలో యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి పాల్పడారు తప్ప మేము ఎక్కడ కూడా ₹1 కూడా అవినీతికి పాల్పడలేదు. అది కాకుండా మేము సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రక్షణ శాఖ మంత్రి నేను, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మేమందరం మామూలు కుటుంబాల నుంచి సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ మా పైన కావాలని బురద చల్లుతున్నారు, మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. కత్తి వెంకటస్వామి గారు, మామూలు ఫ్యామిలీ నుంచి వస్తున్నట్టయితే మమ్మల్ని ఇట్లా అవమానిస్తారా మీరు కావాలని చెప్పి నేను నిర్మల గారు అన్నారు. అంటే ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా దే ఆర్ ఇన్ ద పొజిషన్ కదా. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఈ దేశం సంబంధించినటువంటి రక్షణ మంత్రి, ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అన్నది వాళ్ళ పార్టీకి సంబంధించి దాంట్లో వచ్చినారు. దాని నుంచి వస్తే ఇంకేం చేసినా కూడా మాట్లాడొద్దు అనేది కూడా ఏం లేదు కదా. ఏం చేయకపోయినా కూడా మా మీద బురద వేస్తున్నాను. ఏం బురద ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది. వాళ్ళే పదే చెప్తున్నారు దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం అని. దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశంలోనే ఈ రాఫెల్ సంబంధించినటువంటి విమానాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రాసెస్ కాంగ్రెసేనే స్టార్ట్ చేసింది, మేము కాదు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పినారు. సో ఆ ప్రాసెస్లో నిర్ణయించబడ్డటువంటి ధరలకు మీరు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒప్పందాలకు మధ్యన ఏదైతే విమానాల ధరలో పెంపు కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ముందు 126 ఉండి ఇప్పుడు 36 తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఆయా విభాగాలు పంపించినటువంటి దాని ప్రకారం జరగాల. మరి దాంట్లో ఇట్లా జరిగిన ఇప్పుడు మేము చేసిన మార్పుకు రేట్ అనేటువంటిది ఏకదం ఒక్కసారి ఇంత ఎందుకు మార్పు వచ్చింది? 560 నియర్లీ నుంచి 1600 దాకా వచ్చింది. సో ఇది ఈ డిఫరెన్స్కు కారణం చెప్పాలి కదా, ఎందుకు దాన్ని అట్లా తీసుకున్నారు, దాని యొక్క రేట్ పెంచడంలో కారణమైంది. మిగతా మీరు చెప్తున్నట్టుగా కొన్ని అంశాలు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అది రహస్యంగా ఉంచాలంటున్నారు. ఆ టెక్నికాలిటీస్ మేము అడగటం లేదు, ఎవరు అడగకూడదు, మేమైనా మీరైనా ఎవరు. కానీ టెక్నికాలిటీ కాదు కదా, రేట్ అనేది టెక్నికాలిటీ కాదు కదా. రైట్. మాధవ్ గారు, సంగప్ప గారు, ఫస్ట్ మా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కానీ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ఇండివిజువల్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, నేషన్ లాస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2001లో ఎప్పుడైతే
ఆ రోజు వాజ్పేయి గారు ఆ రోజు కార్గిల్ యుద్ధం జరిగినాక మనం చాలా వెనకబడి ఉన్నాం. ఏదైతే డిఫెన్స్ విషయంలోకి వస్తే చాలా వెనకబడి ఉన్నాం. పక్క దేశాలు ఏదైతే మనకు ఉన్న బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే మనకి థ్రెట్ ఉన్నాయో, వాళ్ళందరూ ఏమో వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ డిఫెన్స్ కేపబిలిటీస్ని అన్నిటిని, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పెంచుకుంటూ వెళ్తుంటే మనం మాత్రం ఎక్కడ దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఇవాళ సియాచిన్ లాంటి దాంట్లో కూడా ఆ రోజు అంత మనుషులో అసలు వీళ్ళకి వెళ్ళటానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు. ఆ రోజు స్నో బైక్స్ ఇవన్నీ కావాలని పెడితే ఏ రకంగా తొక్కేశారు అనేది మనం చూసాం. అయితే ఇవాళ 2001లో స్టార్ట్ అయ్యింది, వీళ్ళు 2006లో దీని గురించి స్టార్ట్ చేశారు. 2006 నుంచి మీరు 2013 దాకా 2014 దాకా ఎందుకు ఏమీ కొనలేకపోయారు చెప్పండి. ఇప్పుడు వెంకటస్వామి గారు ఒక మాట అన్నారు, ఏంటి ఆ రోజే ఒక ప్రైస్ నిర్ణయం అయిపోయింది అనేది. అసలు మీకును దసవాళ్ళకి ఒక ఒప్పందం జరిగిందా? జరిగితే మరి మీరు ఎందుకు కొనలేకపోయారు ఒకటి చెప్పండి. ఇవాళ దేశం భద్రత మనకు ముఖ్యం. ఇదంతా ఇప్పుడు రక్షణ వ్యవహారాల్లో మీరు ఆయుధాలు పెంచుకోవడాన్ని వద్దని ఎవరు అన్నారు? ఏ పార్టీ కూడా నరేంద్ర మోడీ స్వయంగా ఒక ప్రైవేట్ కంపెనీకి మేలు చేశారని ఆరోపణ. కానీ ఎందుకు రాహుల్ గాంధీ గారి ఆరోపణలు మీరు చూశారు. ఊరికొక ఆరోపణ, ఊరికొక ఫిగర్ ఉంది, కానీ ఆయన మాట్లాడే మాటల్లో ఎక్కడ సత్యం లేదు. నిజంగానే ఆయన దగ్గర అన్ని కనుక ఉండుంటే, అన్ని ప్రూఫ్స్ కనుక ఉండుంటే, ఆయన బి బ్యాచ్ కోర్టుకి వెళ్ళింది కదా, కోర్టుకి ఎందుకు సమర్పించలేదు? బి బ్యాచ్ తో కోర్టులో అయితే పిటిషన్ లేపించారు కదా నలుగురితో. ఆ బి బ్యాచ్ కి అన్ని ఇచ్చి ఉంటే వాళ్ళే వెళ్ళి మాట్లాడేవారు కదా. అయితే సంగప్ గారు ఇక్కడ ఒక విషయం నేను క్లియర్ గా ఒకటి చెప్పాలంటే, 36 ఎందుకు అంటున్నారు? 126 రాఫెల్ యుద్ధ విమానాలు కావాల్సి వస్తే 36 ఎందుకు కొంటున్నారు అనేది ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. వీళ్ళు 126లో 18 మాత్రమే ఫుల్లీ రెడీ విమానాలు బయట నుంచి తెప్పించుదాం అనుకున్నారు, ఏది ఫ్రాన్స్ నుంచి. ఇవాళ 18 తెప్పిద్దాం అనుకున్నా కూడా ఇంతవరకు అసలు వీళ్ళ హయాంలో అసలు వీళ్ళు ఇదనేది ఒక అగ్రిమెంట్ కే రాలేదు అక్కడ నుంచి తెచ్చుకుందాం అనేది. తర్వాత వీళ్ళు అనుకుంది 18 మాత్రమే. ఇవాళ అవసరాన్ని బట్టి మనం 36 రెడీ టు యూజ్ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఫ్లైఅవే కండిషన్ లో మనం తెచ్చుకుంటున్నాం 36. మిగిలిన ఇక్కడ ఇండియాలోనే తయారవుతాయి. ఏదైతే మేక్ ఇన్ ఇండియా పాలసీ ఉందో దాంట్లోనే తయారవుతాయి. ఇవాళ ఆ రోజు కూడా వీళ్ళు 18 బయట నుంచి తీసుకుద్దాం అనుకున్నప్పుడు మిగిలిన ఆ రోజు వాళ్ళు ఇక్కడ హెచ్ఏఎల్ అని మాట్లాడుతున్నారు, కానీ హెచ్ఏఎల్ తో ఏ రోజు వీళ్ళు ఒప్పందం కుదుర్చుకోవాలా. హెచ్ఏఎల్ అని మాట్లాడే వీళ్ళు ఏ రోజు హెచ్ఏఎల్ తో ఒప్పందం కుదుర్చుకోవాలా. ఇవాళ మనకు వచ్చే దాంట్లో కూడా ఇవాళ ఏదైతే ఈ 36 బయట అనిల్ అంబానీకి ప్రధానమంత్రి మేలు చేశారు, దాని ద్వారా 1,000 కోట్ల రూపాయలు దేశానికి నష్టం జరిగిందని అంటే అది చెప్పండి. ఇప్పుడు ఈ టెక్నికల్ ప్రేక్షకులకు ఎవరికి అర్థం కాదు, ప్రజలకు కూడా ప్రధానమంత్రి తన అనుయాయుడికి మేలు చేసిందా లేదా అనేది ప్రశ్న. సంగప్ గారు ఒకే ఒకటి, ఇవాళ కొన్ని క్లాజెస్ టెక్నికాలిటీస్ వద్దు ఎవరికి అర్థం కాదంటున్నారు కాబట్టి నేను చాలా సింపుల్ గా చెప్తా. ఇవాళ మనం ఏదన్నా సరే భారతదేశంలో మనం ఒక 100 రూపాయల ఆర్డర్ మనం ఫ్రాన్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక 50 రూపాయలతో ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇదే విమానాలకి కాదు సంగప్ప గారు, ఏదైనా సరే ఒక 50 రూపీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దాని ఆఫ్సెట్ క్లాజ్ అంటాం. ఈ ఆఫ్సెట్ క్లాజ్ లో 50% ఆఫ్సెట్ క్లాజ్ ఉంది. ఈ 50% ఆఫ్సెట్ క్లాజ్ లో ఇవాళ వీళ్ళు అన్నట్టు కనుక చూస్తే 3% మాత్రమే ఒక ఆర్డర్ వాళ్ళు బయటకి ఇచ్చారు. అనిల్ అంబానీకి వీళ్ళు 3% ఇచ్చారు. అది ఏది గవర్నమెంట్ నుంచి వెళ్ళింది కాదు, దసాల్తో 100 కంపెనీలతో పెట్టుకుంటుంది. ఇవాళ ఫ్రాన్స్ కంపెనీ ఏదైతే దసాల్త్ ఉందో ఆ దసాల్త్ 100 కంపెనీలతో అలాంటి ఆఫ్సెట్ ఆర్డర్స్ పెట్టుకుంటుంది. భారతదేశంలో ఉన్న కంపెనీస్, అది హెచ్ఏఎల్ కావచ్చు, లేకపోతే డిఆర్డిఎల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. దాంట్లో ఇవాళ అనిల్ అంబానీ అనే అతనికి కంపెనీకి 3% వచ్చింది అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఆథెంటికేట్ చేస్తుంది కాదు, ఒక మాట చెప్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు దాన్ని ఆథెంటికేట్ చేస్తుంది అని అంటే ఎప్పుడైతే ఈ ఆఫ్సెట్ క్లాజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడానికి, ఈ దసాల్త్ అనే కంపెనీ క్లెయిమ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చి ఇదిగో మేము భారతదేశంలో పలాన్ కంపెనీస్ లో ఇంత పెట్టాము, ఇది మా ఆఫ్సెట్ క్లాజ్ అని వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వచ్చినప్పుడు ఎస్ అనిల్ అంబానీకి ఇంత వచ్చింది, హెచ్ఏఎల్ కి ఇంత వచ్చింది, లేకపోతే డిఆర్డిఎల్ కి ఇంత వచ్చింది, లేకపోతే వెంకటస్వామి గారు పెట్టిన కంపెనీకి ఇంత వచ్చింది, మీరు పెట్టిన కంపెనీకి ఇంత వచ్చింది అనేది భారతదేశం ఆ రోజు చెప్తుంది. అంతేగాని ఏమీ లేకుండా మీరు చెప్పాలి అంటే కుదరదు సంగప్ప గారు. ఇవాళ ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ లాగా ఊరికే గాల్లో బాణాలు లేకపోతే వాళ్ళు పార్లమెంట్ లో వేసినట్టు పేపర్ తో విమానాలు వేయలేము. మా ఇష్టము, మేము ఇప్పుడే చెప్తాము తర్వాత చెప్తాము అనేటువంటి ధోరణి మొత్తం దేశంలో నడుస్తుంది. అది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత
అంటే ఆయన చెప్తున్నాడు నేను సింపుల్ దీని నుంచి వచ్చినా అని. నిన్న మేడం కూడా చెప్తున్నాం మేము సింపుల్ ఏదో సామాన్య కుటుంబాల నుంచి వచ్చినాము, మేమేమో ఏదో పెద్ద పెద్ద ఖాందా నుంచి రాలేదు. మేడం ఒక మాట చెప్తే ఏమన్నానంటే దేశం మాకేమో దేశం ఫస్ట్, మీకేమో వ్యక్తిగతం ఫస్ట్. ఈ దేశ ప్రధానమంత్రిగా మొట్టమొదటి ప్రధానమంత్రికి ఉన్నటువంటి నెహ్రూ గారు తన దేశం తన కోసం అంటూ ఏం చేసుకోలేదు, మొత్తం దేశం కోసమే చేసినారు. సో ఆయన చూపించిన మార్గంలోనే ఇలా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. తప్పనిసరిగా గాంధీ చూపించిన మార్గమో లేకపోతే యాజ్ ఏది రూలర్గా నెహ్రూ గారు చూపించిన మార్గంలో నడుస్తుంది. నెహ్రూ గారు తన వ్యక్తిగతానికి ఏం చేసుకోలే. తర్వాత డిఫెన్స్ సంబంధించి మీరు చెప్తున్నారు మేము ఎక్కడో మేము కాంప్రమైజ్ అన్న. ఇదే వాజ్పేయి గారు డిఫెన్స్ విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి చర్యలలో ఆ రోజు ఆయన చెప్పిన దాంట్లో అపరదుర్గగా ఆమెను పొగిడినారు. అంటే భారతదేశం యొక్క బోర్డర్ సంబంధించి రక్షణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా కాంప్రమైజ్ కాదు. అది కాదు ఎక్కడ కాంప్రమైజ్ కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశభక్తి మీరు చెప్పేది వినండి, మీరు చెప్పేది విన్నా కదా నేను. బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉంటేనే దేశభక్తులు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు దేశభక్తులు ఆగమంటున్నా కదమ్మా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నేను ఎక్కడి నుంచి వచ్చినా చెప్తున్నా కదా. కానీ ఈ దేశాన్ని ప్రేమించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కేవలం ఆర్ఎస్ఎస్ బొట్టు పెట్టుకొని మీ దగ్గర ఉంటేనే దేశభక్తులు అనుకుంటే అదంతా మూర్ఖత్వం, ఇంకోటి లేదు. దేశభక్తులు అన్ని పార్టీలలో ఉంటారు. దేశానికి సంబంధించినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రంలో కొట్లాడి ఇప్పటిదాకా దేశాన్ని నడిపించింది మేమే. ఇవాళ నిన్న మొన్న వచ్చేసి మేమే మొత్తం చేసిస్తున్నాం, మేమే బాగుపడాలి. రవీంద్ర రెడ్డి గారు అన్న, ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈ రఫేల్ కుంభకోణం మీద, రఫేల్ ఆరోపణల మీద ఒక ఆరోపణ అనేది వచ్చింది. ఇది కుంభకోణమా లేకపోతే ఇంకోటి జరిగిందా, దీంట్లో ఎవరైనా అశ్రిత పక్షపాతం ఉందా, లేకపోతే హెచ్ఏఎల్ నుంచి దీనికి పోయిందా, ఇంత చర్చ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా బార్డర్ సమస్యతో పాటు ఇలా రైతుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. దీని మీద ఇంత టైం వేస్ట్ చేయడం ప్రభుత్వ పక్షాన ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో దానిని సాగదీయకుండా ఇవాళ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేసి జేపీసీ చేసి సమస్యలు ఏదైతే ఉన్నదో రైట్ మేము ఇది చేయలేదు, ఇది తప్పు చేయలేదు, ఇది హెచ్ఏఎల్కి మేము హెచ్ఏఎల్కి ఇవ్వాల్సిందే, కాకపోతే ఏఏకి ఇవ్వాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది, రైట్ రక్షణ సంబంధించిన బయటికి చెప్పలేని విషయాలు ఉన్నప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందేసి ప్రజలకు నిగ్గు తెలిస్తే దాంట్లో అయిపోతుంది. దానికి మేము సామాన్య కుటుంబాల నుంచి వచ్చినాం, మేము పైనుంచి రాలేదు, మేము అలా అనడం మాత్రం అది భావ్యమైనది కాదు. ఎందుకంటే పార్లమెంటరీకి వచ్చిన తర్వాత ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. పార్లమెంటరీలో మాట్లాడుతున్నప్పుడు యూ హ్యావ్ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంట్రీ, నాట్ టు టాక్ ఆన్ బేస్డ్ ఆన్ ద ఎమోషన్స్. బ్లాక్ మెయిలింగ్ కాదు అక్కడ కావాల్సింది. ఇక్కడ ప్రజలకు కావాల్సింది, ప్రజలు స్వచ్ఛందంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ప్రజల పక్షంగా మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మేము ఉంటుంది ఏంటంటే, ఇంత సమస్య వచ్చినప్పుడు, ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిగ్గు తెలిచండి, సమస్య అయిపోతుంది. ఇవాళ ఒకటండి, ఇవాళ పార్లమెంట్లో ఉన్న ప్రతి మెంబరు ఆర్ రెస్పాన్సిబుల్. అక్కడ ఎమోషన్స్తో పార్లమెంట్ నడపాలని ఎవరు చూడట్లే. ఇవాళ రక్షణ మంత్రి గారు పాయింట్ టు పాయింట్ మొత్తం సమాధానం చెప్పారు. ఒకటి. రెండోది, ఆవిడ మాట్లాడింది ఏంటి అంటే, ఎప్పుడైతే రక్షణ మంత్రిని మీరు ఒక జూటీ అని అన్నారో, తర్వాత ప్రధానమంత్రిని ఒక చోర్ అన్నారో, ఆ చోర్ కూడా ఎలా అన్నారంటే వేరే రాష్ట్ర అధ్యక్షుడిని కోట్ చేస్తా, ఫ్రాన్స్ అధ్యక్షుడిని కోట్ చేస్తా ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో దాని గురించి మాట్లాడారు. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి వెంకటస్వామి గారు అన్నారు, ఆర్ఎస్ఎస్ బీజేపీలోనే ఉంటే దేశభక్తులు కాదు, అన్ని చోట్ల ఉంటారన్న. ఎస్, మేము చూసాం ఎంత దేశభక్తులు ఉంటారో మేము చూసాం. ఇవాళ ఎక్కడైతే మీరు వందే మాత్రం ఎందుకు బ్యాన్ చేశారో మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ చూసాం అక్కడ ఆడకూడదు అని చెప్పి వందే మాత్రం అనేది ఆంక్షలు ఎందుకు విధించారో, ఇవాళ ఎంత గ్లోబల్స్ ప్రచారం చేశారో మనం చూసాం. అనిల్ అంబానీ ఏదో ఏడున్నారండి, వందే మాత్రం పుట్టినాడు, వందే మాత్రం పాడినాడు, వందే మాత్రం రేసులో మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా, వందే మాత్రం
సంగప్ప గారు ఆయన అన్నారు, దానికి నేను చెప్పా కమల్నాథ్ గారు ఇవాళ అక్కడ ఎందుకు దానిపైన ఆంక్షలు విధించారో చెప్పాల్సిన అవసరం ఉంది అనేది. ఇవాళ మధ్యలో ప్రతి దానికి ఆయన మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. మీరు అడగండి ఎందుకు మీ సీఎం కనుక్కోండి. ఇంకోటి రాఫెల్ చూపెట్టడానికి చేత కాదు, ఆయన బ్యాన్ చేసిండు, ఈయన బ్యాన్ చేసిండు. రాఫెల్ చూపెట్టి ఎక్కడైతే దావోస్ నుంచి ఎక్కడి నుంచి అయితే వీళ్ళకి పంపించిండ్రు, ఏ కంపెనీస్ పంపించారు అన్ని ఉంటే మీరు జేపీసీ నుంచి లేదు కాబట్టి అంటే సంగప్ప గారు నేను చెప్పేది ఇవాళ అనిల్ అంబానీకి ఏం కాంట్రాక్ట్ ఇచ్చారో ఒకసారి చెప్పమనండి. అనిల్ అంబానీ ఏమన్నా ఇవాళ ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఏమన్నా తయారు చేస్తున్నారా? కానీ వీళ్ళు అనిల్ అంబానీ ఏదో చేస్తున్నారో మీరు చెప్పండి. మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా, ఒక ఆరోపణ చేసేటప్పుడు అన్ని ఉండాలంటారు కదా. ఇవాళ అనిల్ అంబానీకి ఏ ఆర్డర్ ఇచ్చారు, అనిల్ అంబానీ ఏ మ్యానుఫ్యాక్చర్ చేశారో చెప్పండి. ఇవాళ మీ టైంలో ఇవాళ మీరు ఇటలీ కంపెనీకో స్విస్ కంపెనీకో మీరు ఇచ్చారు తప్ప భారతదేశంలో హెచ్ఏఎల్ కంపెనీకి మేము వచ్చినాక ఎన్ని ఆర్డర్స్ ఇచ్చాం నేను చెప్తాను సంగప్ప గారు. 1,00,00,000 కోట్లు 1,00,00,000 crores ఆర్డర్ ఇవాళ హెచ్ఏఎల్ కంపెనీకి ఎందుకు వచ్చింది? రిజల్ట్ ఏమొచ్చింది? ఇవాళ బోఫర్స్ గురించి అసలు దాని పేరుతో ఆరోపణ చేస్తారు. మీతో పాటు కలిసి ఉన్న కమ్యూనిస్ట్ ఏచూరి గారు చేసిందా తెలుసుకోండి ఫస్ట్. లేదు ఒక్క నిమిషం ఉండండి రవీందర్, ఒక్క నిమిషం. ఇవాళ బోఫోర్స్ అనేది ఎప్పుడు వచ్చిందంటే కాగ్ నివేదిక వచ్చినప్పుడు సీతారాం యేచూరి గారు సీతారాం యేచూరి గారు దాని గురించి ప్రస్తావించారు. అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఇప్పటికీ అంటున్నారు. భారతదేశ ప్రజలు భారతదేశ ప్రజలు విరక్తి చెందిరండి. జీపుల కుంభకోణం, బోఫర్స్ కుంభకోణం, రాఫెల్ ఆరోపణలు వీటినన్నింటిని విని ఈ రెండు జాతీయ పార్టీలను భవిష్యత్తులో లేకుండా చేసి ఫెడరల్ ఫ్రంట్ దిశలో భారతదేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశలో ప్రయాణం ఈ కుంభకోణాలు ఈ ఆరోపణలు చూసి భారతదేశ ప్రజలు యుద్ధ విమానాలు అవసరమే, భారతదేశ బౌండరీస్ కాపాడుకోవడం అవసరం. కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ఏర్పరిచి మేము భారతదేశం రవీందర్ రెడ్డి గారు, మాధవి గారు, కత్తి వెంకట స్వామి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో న్యాయ ప్రదీపంకు రేపు మళ్ళీ కలుద్దాం. చెట్టు